గైస్ మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి, ఇంత వైబ్‌తో, ఇంత హైప్‌తో ఉండడానికి కారణమైన ఇద్దరు పర్సన్స్ గురించి మనం కంపల్సరీ మాట్లాడుకొని తీరాలి. వాళ్ళెవరంటే నంబర్ 1 Let it bang. సంచారి సంచారి అసురులపై సాహసమే తన దారి. శృతి హాసన్. ఏమన్నా పాడింది అసలు, ఏమన్నా పాడింది. ఆ 'సంచారి సంచారి' అన్నది ఎంత వైబ్‌తో ఒక ఒక రైడ్‌లో ఉండి పాడింది శృతి హాసన్. నిజంగా చెప్పాలంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఆ సాంగ్‌కి శృతి హాసనే. తన వోకల్స్ అసలు ఏం తాగి పాట పాడే ముందు వచ్చిందో గాని నాకు తెలీదు గానీ, తుక్కాడేసింది అంతే. లిటరల్‌గా తుక్కాడేసింది. ఎంత పాడిందంటే అసల ఆహ్, అసల వాయిస్‌లో ఆ బేస్ గాని 'సంచారి' అన్నప్పుడు ఇంకా 'లెట్స్ బ్యాంగ్' అన్నప్పుడు రిథమ్ గాని టూ గుడ్. ఎక్సలెంట్‌గా పాడింది అంతే. ఎలా అంటే 'శృతి హాసన్' తన వాయిస్‌తో ఏం చేసిందిరా అంటే అందరు డీహెచ్ఎఫ్ఎమ్స్‌కి ఏంట్రా అంటే ఒక డ్రగ్ ఇచ్చేసింది. ఇంజెక్షన్‌లో జాగ్రత్తగా ఒక డ్రగ్ ఫిల్ చేసి ఎక్కించండ్రా హైప్ ఎక్కించు, ఎక్కించు అలా ఎలా చేసింది. మొత్తం అందరికి ఎక్కిచ్చేసిందబ్బా! అంత అంత మైండ్ బ్లోయింగ్‌గా పాడింది సాంగ్. అసల తను ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం మేకింగ్ వీడియోలో చూసాం కదా! ఆ సాంగ్ పాడేటప్పుడు తను ఇన్వాల్వ్ అయిపోయిందనమాట. ఆ గ్లోబ్ ట్రాటర్‌ని తను ఇన్వాల్వ్ చేసేసుకుంది. తను ఎడిట్ చేసేసుకుందనమాట. ఆ క్యారెక్టర్‌లోకి ఎళ్ళిపోయి పాడింది అన్నట్టే అనిపించింది. తను ఎళ్ళిపోయింది ఆ క్యారెక్టర్‌లోకి. అసల లిటరల్‌గా చెప్పాలంటే మనం హీరో ఎలివేషన్ సాంగ్స్ అన్నా, ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్నా మ్యాక్స్ మనం ఇప్పటిదాకా చూసినవి మేల్ 'శంకర్ మహాదేవన్' గారు గాని ఇలా మేల్ వెర్షన్స్‌తోనే పాడిస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫీమేల్ వాయిస్ తోటి హీరోకి ఎలివేషన్స్ ఇచ్చారు. అది 'శృతి హాసన్' తోటి. గ్రేట్ మూవ్ అని చెప్పాలి. అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు ఇలాంటి మూవ్. కీరవాణి గారి దగ్గర నుంచి ఇలాంటి మూవ్ అసలైతే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. లిటరల్ చెప్పాలంటే గనక నిజంగా ఒక అబ్బాయి పాడినా కూడా ఇంత హైప్ వచ్చేది కాదేమో. ఏమన్నా వాయిస్ అబ్బా 'శృతి హాసన్‌ది. లిటరల్‌గా ఈరోజు మనం ఎంత వైబ్ అవుతున్నాం అంటే ఆవిడ మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి పాడింది. టూ గుడ్ అసలు. నేనైతే ఇప్పటికి పదే పదే వింటున్నానబ్బా ఆ సాంగ్. తన వాయిస్ అయితే మాత్రం మార్వెలస్ అబ్బా! లిటరల్‌గా గూస్ బంప్స్ అంతే. నాకు తను పాడిన విధానం, ఆ మేకింగ్ వీడియో ఎన్ని సార్లు చూస్తున్నానో 'శృతి హాసన్‌ది' వైరల్ అవుతుంది. ఫైనల్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రమ్ ఆల్ డీహెచ్ఎఫ్ఎమ్స్ థాంక్ యూ 'శృతి హాసన్'. ఇంత మంచి సాంగ్ ఎంత పాడి మా ఫ్యాన్స్ అందరికి ఇచ్చావు. ఈరోజు మొత్తం ఫుల్ వైబ్‌లో, హైప్‌లో ఉన్నాం మేమంతా. ఆల్ బికాస్ ఆఫ్ యూ. దట్స్ ఇట్. ఇంకా చెప్పాలంటే ఇంకోటి 'శృతి హాసన్' సాంగ్స్ అంటే 'శృతి హాసన్' వాయిస్ మీద చాలా ట్రోల్స్ ఉండేవి. ఆ వాయిస్ ఏంట్రా ఏం బాగోదు అని చెప్పి చాలా ట్రోల్స్ ఉండేది. బీభత్సమైన ట్రోల్స్. ఆటినన్నిటిని ఇప్పుడు ఏం చేసిందంటే 'శృతి హాసన్' ఒక బకెట్ జాగ్రత్తగా ఎదరబెట్టుకొని ఫట్ తన్నిందనమాట. ఆ బకెట్ రూపంలో ఉన్న నెగటివిటీని. కొడితే మళ్ళీ అక్కడెక్కడికో పడిపోయిందనమాట. లేదు అసలు బకెట్ ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ రేంజ్‌లో పడింది. తనని క్రిటిసిజం చేసి తనని అన్న ప్రతి ఒక్క నోరు అండర్‌గ్రౌండ్‌కెళ్ళిపోయాయి ఇప్పుడు. సో, అంత పాడింది ఆ అమ్మాయి. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే డీహెచ్ఎఫ్ఎమ్స్ మనకి కూడా బోలెడు ట్రోల్స్, క్రిటిసిజమ్స్ అన్నీ వస్తున్నాయి. కానీ ఎంత ఎక్కువుంటే మనం ఆటిల్ని అంత గట్టిగా కొడతాం అని దాని మీనింగ్ అనమాట. సో, ఇప్పుడు 'శృతి హాసన్‌తో' అది ప్రూవ్ అయింది మళ్ళీ. సెకండ్ పర్సన్ వచ్చేసి నేను క్లాస్‌లా కనబడతాను గానీ నాది మాస్ టేస్ట్. స్వారి సంచారి సంచారి ఎంఎం కీరవాణి గారు. ఆయన నిజంగా ఆ 'త్రిబుల్ ఆర్'లో ఆ 'నాటు నాటు' సాంగ్‌కి ఆస్కార్ తీసుకున్నారు. ఎక్సలెంట్‌గా కొట్టారు. కానీ అనిపించింది. అంత గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఆయన నుంచి ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఒక హాలీవుడ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదబ్బా! నేనైతే లిటరల్‌గా షాక్ అయ్యా. నాకు ఈ సాంగ్ విన్నప్పుడు 'సంచారి' సాంగ్ విన్నప్పుడు ఏం వైబ్ వచ్చిందో తెలుసా? 'బిలీవర్' సాంగ్స్ ఒకటి హాలీవుడ్‌లో కొన్ని 'బీట్ మీ హేట్ మీ' కొంచెం రైజీ సాంగ్స్ వినగానే మంచి ఊపొచ్చి మంచి ఎలా అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తదనమాట సాంగ్స్. అలాంటి సాంగ్స్ మన తెలుగులో రేర్ హాలీవుడ్ టైప్ ఆఫ్ సాంగ్స్. బట్ ఈ సాంగ్ మాత్రం నాకు 'బిలీవో' ఆ సాంగ్‌ని గుర్తు చేసింది మళ్ళీ. ఆ రేంజ్‌లో ఉంది సాంగ్.
అంత హైప్, అంత ఆ మ్యూజిక్ గానీ, ఆ మ్యూజిక్ అయితే లిటరల్‌గా నాకు ఇంగ్లీష్ మూవీస్‌లో ఇప్పుడు 'టాప్ గన్' గానీ, 'ఎఫ్1' గానీ ఇలా మ్యూజిక్స్ డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ప్లే చేస్తారు. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి ఇది సాంగ్‌కి యాడ్ చేశారు 'ఎంఎం కీరవాణి' గారు. లిటరల్‌గా ఆ బీజీఎం అయితే హైలైట్ అబ్బా! బ్యాంగర్ అన్నప్పుడు వచ్చిన బీజీఎం గానీ, క్లైమాక్స్ పోర్షన్‌లో వచ్చిన బీజీఎం గానీ, ఆ! అసలు డిఫరెంట్ అబ్బా! ఆ బిట్స్ గానీ, ఆ లిరిక్స్‌లో వచ్చినట్టు లిటరల్‌గా హై అబ్బా! ఆ బీజీఎం గాని, అది గాని 'ఎంఎం క్రీమ్' 'ఎంఎం క్రీమ్' గారి దగ్గర నుంచి ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట. ఇంకా చెప్పాలంటే 'శృతి హాసన్‌తో పాడిద్దాం' అన్న ఐడియా వచ్చింది చూసారు. అక్కడే ఇంక అసల మామూలు డెసిషన్ కాదు కీరవాణి గారిది. లిటరల్‌గా గూస్ బంప్స్ వచ్చేసాయి అబ్బా సాంగ్స్. రిపీట్ మోడ్‌లో వింటున్నారు తెలుసా సాంగ్ ఇది. అంత హై లెవెల్‌లో ఉందబ్బా ఈ సాంగ్. సో, ఈ ఇద్దరు పర్సన్స్ మనం ఈరోజు ఎంత హైప్ అవ్వడానికి, ఎంత యాంగ్జైటీగా ఉండడానికి, ఎంత వైబ్‌లో ఉండడానికి రీజన్ అయ్యారు 'శృతి హాసన్' అండ్ 'ఎంఎం కీరవాణి' గారు. సో, అందుకే వీళ్ళిద్దరి గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తున్నా. సో, ఈ సాంగ్‌నైతే ఎవ్వడు ఆపలేడబ్బా! ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి ఈ సాంగ్ మీద ఏముందిరా అని కొన్ని నిన్న ఎలా ఉన్నారంటే ఇప్పుడు సాంగ్ వచ్చి 5 నిమిషాల్లో ఏం లేదనేస్తున్నారు. అంటే సాంగ్ 3 నిమిషాలు 50 సెకన్లు ఉంది. అక్కడ నీడు 2 నిమిషాల్లోనే సాంగ్ లేదంటున్నాడంటే ఆడసలు వినలేదు. వినకుండా మాటాడేస్తున్నాడనమాట. సో, అయి ఏం ఆపలేవు గానీ లిటరల్‌గా బీజీఎం గానీ, సాంగ్స్ గానీ అదిరిపోయాయి. సో, ఎంజాయ్ డీహెచ్ఎఫ్ఎమ్స్. లిటరల్‌గా గూస్ బంప్స్ వస్తున్నాయి సాంగ్. నేనిప్పుడు మళ్ళీ ఈ వీడియో అయ్యాక మళ్ళీ ఎళ్లి ఆ సాంగ్ వినాలి. సో, అది నా సిట్యుయేషన్.